హాయ్ ఆల్, నేను మీ సీతమహాలక్ష్మి. టైం చూసారా? 8 అవ్వస్తుంది. ఇప్పుడే నా పని అయ్యింది. ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుని మధ్యలోనే రెడీ అయిపోయా. బయటికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నేను నా చెల్లెలు. సో ఈరోజు జస్ట్ అలా బయటికి వెళ్ళి బయటనే డిన్నర్ అది చేసి, డిన్నర్ అంటే ఏం కాదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఏమైనా తింటాము. సో ఇది నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఈ మూల నుంచి ఆ మూలకి వచ్చేసరికి నీరసం వస్తుంది. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్దామనే ఫిక్స్ అయ్యాం, కానీ ఫిజికల్గా మెంటల్గా ఎందుకు ఈ స్ట్రగుల్ అని చెప్పి ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాము. ఈ ప్లేస్కి పగలు వెళ్ళాలంటేనే భయం మాకు. ఈ రూట్లో మన ఆటో అన్న రాత్రులు తీసుకెళ్తున్నాడు, తప్పదు. అన్న మ్యాప్స్ ఫాలో అవుతున్నాడు, మేము అన్నను ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ ఎక్కడ అంటే కైలాష్ హిల్స్, గాజుల రామారం, కుకట్పల్లి దగ్గర అనమాట. సో అక్కడ ఇది ఎగ్జిబిషన్లో పెట్టారు. రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తున్నా. అండ్ అసలు వెళ్దాం ఒక రోజు అనుకుని చెప్పి ఈరోజు దానికి దర్శన భాగం కల్పించామన్నమాట. అక్కడ చూపించా కదా, జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, కాటన్ బట్టలు అన్నీ చాలా ఉన్నాయి. బట్ నేను క్రాకరీ దగ్గరే ఆగిపోయా. బడ్జెట్కి అవుట్ వెళ్ళి మరీ కొనుక్కున్నాను నేను. సో ఏమేమి కొన్నానో మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి మరీ చూపిస్తాను. ఇక్కడ ఐ ఫెల్ట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట వెన్ యూ కంపేర్ విత్ శిల్పారామం, మీషో. నేనైతే సగం నా మీషో విష్ లిస్ట్లో ఈ సామాన్లే ఉంటాయి, ఎప్పుడైనా కొందామని. సో అవన్నీ షాపింగ్ చేసుకుని మంచిగా ఐడియల్ కిచెన్కి వచ్చాము. నేను సాంబార్ ఇడ్లీ, నా చెల్లెలు మైసూర్ బోండా తీసుకుంది. తినేది తక్కువ, తీసుకునేది ఎక్కువ. అండ్ 2 బెల్లం చాయ్ కూడా వేసేసాం మంచిగా. అయిపోయింది. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ సామాన్లతో నడుచుకుని వెళ్ళే ఓపిక లేదు. అయినా కానీ ఆ గేట్ దగ్గర దిగి ఇంటికి వెళ్ళాలంటే నీరసమే వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.